దేశంలో పేదోళ్లకు న్యాయం జరుగుతుంది, అన్యాయంగా గరీబ్లను తిప్పల పెడితే శిక్షలు పడతాయి అనే భయమే ఉంటే ఇసొంటి ఘోరాలు జరిగేటియేనా? కొందరు బడవేగాళ్ళు మన దేశం చట్టాలు కోర్టుల మీద భయం లేకుండా ఇద్దరు ఆడోళ్లను పానాలు ఉండంగా పాతి పెట్టిండ్రంటే ఎట్లున్నదో చూడుండ్రి పరిస్థితి. పాపం లబోదిబోమని మొత్తుకుంటున్నారు, మట్టిలో ఊడ్చి పెడితే కొన ఊపిరితోని కొట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా హినౌతా అనే ఊర్లో జరిగింది దారుణము. రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ ఎవడో గాని దారి కోసం భూములు ఇచ్చినోళ్లకు పైసలు ఇవ్వకుండా బాటేసిండట. అరే, భూములు మాయి రోడ్డు వేసి పోతే మాకు పైసలు ఎవరు ఇవ్వాలి అని నిలదీసిండ్రట ఈ అక్కలు. మరి వాడు ఎసొంటి రాక్షసుడో ఏమో, గుండగాలను పెట్టి ఇద్దరు ఆడోళ్ళని గిట్ల భూమిలో ఆతి పెట్టిండు. ఆ ఊరలంతా ఇక్కడ గిట్ల జరిగేది తెలిసి కట్టగట్టుకొని పోయి ఆ గుండగాళ్ళను తన్ని తరిమిండట. తర్వాత గిట్ల మట్టి తోడుకుంటా ఆ అక్కలను బయటికి తీసిండ్రు. ఆయనతో ఆ ఊరోళ్ళు వచ్చుడే లేట్ అయితే వాళ్ళు బతికేటోళ్లే కాదు. ఈ దారుణము ఈ ఘోరం ఎవ్వరికి తెలియకుండా ఆ రోడ్డు కిందనే వీళ్ళ శవాలు ఉండేటివి కావచ్చు. ఎక్కడనో తప్పిపోయిందని కొన్ని రోజులు ఎంకులాడి అదే రోడ్డు మీద నుంచి బాండ్లు కార్లు నడుపుకుంటూ పోదురు కావచ్చు. అయినా గింత ఘోరం ఉంటుందా, గింత అరాచకం ఉంటుందా? బాధలు చెప్పుకొని పోతే చెప్పుతోని కొట్టినట్టు చేస్తారా? దీన్ని బట్టి తెలుస్తున్నది దేశంలో పేదోళ్ళకి ఎసొంటి న్యాయం జరుగుతున్నదా అని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు, ఎప్పుడో 2 ఏళ్ల కింద జరిగిన ముచ్చట కానీ ఇప్పుడే ఈ వీడియో బయటకు వచ్చిందని అంటుర్రు. ఎప్పుడొస్తే ఏంది కానీ సామాన్య జనానికి నోరుండొద్దు, అన్యాయం జరిగితే అడగొద్దు అన్నట్టే చేస్తున్నారు ఈ బడివేగాలు పాడై. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటుంది చూడు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా, అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం ప్రసాదం పెడుతున్నాం. ఓరి మీ బల్పులకున వారెతు, ఓరి మీ కళ్ళు నెత్తికెక్కిన కనరుకున వారెతు, కలికాలం అనాలనో మితిమీరిన తనమనాలనో ఎకిలి చేష్టాల రోజుల అనాలనో తెలుస్తలేదు కానీ ఈ బడివేగాళ్ళు శివునికి మత్తు మందును ప్రసాదం తీరుగా పెడుతున్నామని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. చూడండి, ఏ తీరుగా సోర పోరగాన్లు మత్తుల మునిగి జొలుగుతున్నారు. సరే, మాకు హక్కున్నది తొక్కున్నదని అంటారు కావచ్చు కానీ కడుమోళ్ళను బాధ పెట్టే కథలు పడొద్దు కదా. కానీ ఫలక్నామా జంగంమెట్ ఏరియాలు ఉండే సభావత్ శ్రీచరణ్ వర్తేవత్ విజయకృష్ణ అనే ఆ బట్టెవాజి పోరగాన్లు మొన్న మహాశివరాత్రి నాడు దేవునికి మత్తు మందును చూయించుకుంటా శివునికి ప్రసాదం పెడుతున్నామని ఓ వీడియో తీసి సోషల్ మీడియా పెట్టిండ్రు కదా. దేవునితో పరాశకాలు ఆడితే ఊకుంటాడా శివుడు? మీరు చెడిపోయిందే గాక మందిని జడగొట్టే పనులు, ఇతరులను బాధ పెట్టే పనులు చేస్తారా అన్నట్టు పోలీసుల చేతికి చిక్కేటట్టు చేసిండ్రు. బలుపు కాకపోతే ఏందిది? అయినా సర్కారు ఏం చేస్తున్నది, పోలీసులు ఏం చేస్తున్నారు? గింత విచ్చలవిడిగా మత్తు మందులు పిల్లలకు దొరుకుతుంటే సర్కారు పెట్టిన ఈగలు ఏం చేస్తున్నట్టు, దేమలు ఏం చేస్తున్నట్టు? మత్తు మందులు అరిగట్టినం అని చెప్పిన మాటలు ఏడవాయే? చాటుకు మాటుకు భయపడుకుంటూ చేయాల్సిన పనులు బహిరంగంగా మహాశివరాత్రి నాడు శివునికి మత్తు ప్రసాదం పెట్టేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లల చదువు పట్ల, వాళ్ళు మత్తుల మునిగే తీరు పట్ల సర్కారు ఎంత చక్కదనంగా పని చేస్తున్నదో దీన్ని బట్టే తెలుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి సారు మైకులు దొరికితే చాలు స్టేజ్ మీద సినిమా హీరోలను కూర్చుండబెట్టుకొని స్పీచ్లు దంచుతుంటాడు. కానీ చెప్పినట్టు మత్తు మందులు అరిగట్టితే గిసోంటి జరిగేయేనా? గాంజా ఎంత ఈజీగా దొరికితే వీళ్ళు గిట్లా చేస్తారు చెప్పుండ్రి. ఇదే ముచ్చట మీద సోషల్ మీడియా సోకులున్న మన సజ్జనార్ సారు గిట్లా చేస్తే మీరే కేసుల పాలయ్యేదని హితబోధలు చేస్తున్నాడు. మరి ఇట్లా జరగకుండా చూడాల్సింది ఎవరు సారు? పోలీసులు కాదా? గాంజా హైదరాబాద్ నడుమిట్లకు వచ్చి పిల్లలకు భయం లేకుండా గీతీరుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటే దానికి కారణం మీరు కాదా? మీ డిపార్ట్మెంట్ చక్కగా పని చేస్తే ఇంతవరకు వచ్చేదేనా? అది చేయకుండా పోస్టులు పెడితే మత్తు మందులు తక్కువ కావు సారు అని అంటుర్రు. ఈ ముచ్చట చూసిన తెలంగాణ జనాలు.